మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదలపై నెల్లూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సాయంత్రం లోపు విడుదలకు సంబంధించిన బెయిల్ పేపర్స్ జైలు అధికారులకి అందిస్తేనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు కూడా ఆ పేపర్స్ ఇంకా జైలు అధికారులకు అందలేదు. జిల్లా కోర్టులో విడుదలకు సంబంధించిన పేపర్స్ ఇంకా టైప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ రోజు విడుదలయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇక నిన్న సాయంత్రమే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఇంత ఆలస్యం కావడానికి కారణమేంటో అర్థం కాక వైసీపీ కార్యకర్తలు నేతలు తలలు పట్టుకుంటున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదలపై నెల్లూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సాయంత్రం లోపు విడుదలకు సంబంధించిన బెయిల్ పేపర్స్ జైలు అధికారులకి అందిస్తేనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా ఆ పేపర్స్ ఇంకా జైలు అధికారులకు అందలేదు. జిల్లా కోర్టులో విడుదలకు సంబంధించిన పేపర్స్ ఇంకా టైప్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ రోజు విడుదలయ్యే అవకాశాలు కూడా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మాకు రెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. సురేఖ, మీరు చెప్పినట్టు ఈ రోజు ఇప్పటికి ఎగ్జాక్ట్ గా 6:30 అయింది. కేవలం 6 గంటల లోపే బెయిల్ పేపర్స్ జిల్లా సెంట్రల్ జైలు అధికారులకు అందిస్తేనే బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ 6:30 అయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి బయటకు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా లేవు అని చెప్పుకోవచ్చు. దానికి తగ్గట్టే ఈ యొక్క తపాలా బాక్స్, అంటే ఎవరైతే రిలీజ్ సంబంధించిన ఈ డాక్యుమెంట్స్ అన్ని ఒక తపాలా బాక్స్ వేస్తే ఆ తపాలా బాక్స్ తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో ఉండే జైలర్కి ఇస్తారు. ఆయన పరిశీలించిన తర్వాత రిలీజింగ్ ఆర్డర్ ఇస్తారు. దానికి సంబంధించి ఈ యొక్క బాక్స్ కూడా, ఈ యొక్క తపాలా బాక్స్ కూడా ఇప్పుడే ఇటు జిల్లా జైలు అధికారులు తీసుకెళ్లడం జరిగింది. అంటే ఇంకా ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే బయటకు వచ్చే అవకాశాలు లేవు అని చెప్పుకోవచ్చు. ఇక 7:30 పైన ఆ తపాలా బాక్స్ లో మళ్ళీ ఆ యొక్క డాక్యుమెంట్స్ బెయిల్ పేపర్స్ కనుక సబ్మిట్ చేస్తే 9 గంటలకి జిల్లా జైలు అధికారులు రిసీవ్ చేసుకుని వాటిని పరిశీలించి రేపు ఉదయం 7:30 పైన రిలీజ్ చేస్తామని చెప్పి ఇప్పుడే ఇటు జైలు అధికారులు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అంటే నిన్న మధ్యాహ్నం 1 గంటకే హైకోర్టు ఇటు బెయిల్ సంబంధించిన ఆర్డర్ పాస్ చేసింది. కానీ ఇక్కడ లోకల్గా ఉండే ఈ వైసీపీ నాయకులు కావచ్చు, కార్యకర్త ఈ ముఖ్య నాయకులు కావచ్చు, వాటిని త్వరితగతిన అంటే షరతులు, హైకోర్టు ఏ షరతులు అయితే విధించిందో దానికి సంబంధించిన 2 లక్షల పూచీకత్తు కావచ్చు, అదేవిధంగా ఇంకొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ కూడా సకాలంలో సబ్మిట్ చేయడంలో ఫెయిల్ అయ్యారని చెప్పి వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం 1-2 గంటల టైంలోనే హైకోర్టు పక్కా ఈ యొక్క 8 షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అందులో ఈ యొక్క 2 లక్షల పూచీకత్తు కావచ్చు, నెల్లూరు జిల్లాలో ఎంటర్ కావద్దని, అదేవిధంగా ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు ఇటు స్టేషన్ లో సంతకం పెట్టాలి, ఇలాంటి కొన్ని నామ్స్ రిలీజ్ చేసింది. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ రోజు ఈ టైంకు కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ రెడీ చేయకపోవడం పట్ల జిల్లా వైసీపీ నాయకులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెయిల్ వచ్చినప్పటికీ ఈ పేపర్స్ ఇవ్వటంలో వైసీపీ నాయకులు అయితే విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఖచ్చితంగా కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదలయ్యే అవకాశాలు లేవు. రేపు ఉదయం 9 గంటల పైన కాకాని గోవర్ధన్ రెడ్డి బయటకు వస్తారని తెలుస్తుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇప్పుడే బెయిల్ పేపర్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇప్పుడు 6:30కి వచ్చారు. ఇప్పుడే జైలు దగ్గర హడావుడి కనిపిస్తా ఉంది. అవన్నీ లోపలికి తీసుకెళ్లి జైలు అధికారికి ఇస్తారు. ఆయన దాన్ని పరిశీలించి అంటే 6 గంటలు దాటింది కాబట్టి రిలీజ్ అయితే జరగదు. పరిశీలించి రేపు ఉదయం 9 గంటల పైన రిలీజ్ చేస్తామని చెప్పి జిల్లా అధికారులు ఇప్పటికే చెప్పారు. జిల్లా అధికారులు అయితే ఇప్పటికే చెప్పారు. అయితే పేపర్స్ అన్ని కూడా ఇప్పుడే సబ్మిట్ జరిగింది. ఈ రోజుకి కాకాని గోవర్ధన్ రెడ్డి యొక్క 8 కేసులకు సంబంధించి ఈ రోజుకి 85 రోజులు జైల్లో ఉన్నారు. నిన్న మధ్యాహ్నమే బెయిల్ పేపర్స్ వచ్చినప్పటికీ కూడా వైసీపీ ముఖ్య నాయకులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా కావచ్చు, ఆ పేపర్స్ అన్ని కొన్ని సకాలంలో కానీ సబ్మిట్ చేస్తుంటే ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకి 2 గంటలకే కాకాని గోవర్ధన్ రెడ్డి బయటకు వచ్చే అవకాశం ఉండింది. కానీ సకాలంలో ఈ యొక్క దానికి సంబంధించిన బెయిల్లో ఉండే షరతులకు సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోవడం వల్లే ఈ రోజు ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి బయటకు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే ఆ యొక్క తపాలా బాక్స్ కూడా జిల్లా జైలు అధికారులు లోపలికి తీసుకెళ్లిపోయారు. కాబట్టి అంటే బాక్స్ లో సబ్మిట్ చేస్తే ఆ బాక్స్ తీసుకెళ్లి జిల్లా జైలు అధికారికి ఇస్తారు. కాబట్టి ఆ బాక్స్ కూడా తీసుకెళ్లిపోయారు. కాబట్టి ఇంకా బై హ్యాండ్ 7:30 ఆ టైంలో జిల్లా జైలు అధికారికి బై హ్యాండ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆయన పరిశీలించి రేపు ఉదయం 7-9 ఆ టైంలో కాకాని గోవర్ధన్ రెడ్డి బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గత 85 రోజుల నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జైల్లోనే ఉన్నారు. చాలా కేసులు 8 కేసులు పైగా ఉన్నాయి. అన్ని కేసులు బెయిల్ వచ్చాయి. ఈ యొక్క అక్రమ మైనింగ్ సంబంధించి ఒకటే పెండింగ్ ఉండింది. అది కూడా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించడంతో రాష్ట్ర హైకోర్టు కూడా నిన్న కొన్ని షరతులతో
హైకోర్టును బెయిల్ మంజూరు చేసింది. దానికి సంబంధించి నిన్నటి నుంచి కూడా నిన్న 1 గంటకి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ కాపీని తీసుకొని వచ్చి దానిలో పొందుపరచవలసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా వైసీపీ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు సకాలంలో జైలు అధికారులకు అందించలేకపోయారు. దీంతో ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి బయటకు వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా లేవని చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి.